నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా తమ్మునికి పెళ్ళి ఫిక్స్ అయిందని. మీరందరూ వీడియో కూడా చూసారు కదా. సో ఎంగేజ్మెంట్ రోజు వచ్చేసిందండి. రేపే ఎంగేజ్మెంట్ అనమాట. సో ఆ రోజు నైట్ ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎంగేజ్మెంట్లో ఏముంటుందండి, ఫ్రూట్స్ డెకరేషన్, ఏవైతే మనము పెళ్లి కూతురికి ఇవ్వాలనుకుంటున్నామో అవన్నీ డెకరేట్ చేయాలి కదా. సో అవన్నీ డెకరేట్ చేయడానికి, అలాగే అన్ని మెహందీ ఇవన్నీ వేయించుకోవడానికి అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, హడావిడిగా ఉంది. సో నేను వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిందనమాట. సో ఆల్రెడీ నేను వచ్చేసరికి ఈ డెకరేషన్స్, ఫ్రూట్స్ ప్యాకింగ్ ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. చూస్తున్నారు కదా, అందరు కలిసి ఎంత బాగా ఫ్రూట్స్ ప్యాకింగ్ చేస్తున్నారో, అందరు కలిసి ఎంత ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారో. సో అసలు మేము ఏమేమి చేసాము ఏంటిది అనేది నేను ఫుల్ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే ఫ్రూట్స్ ప్యాకింగ్ అయితే అవుతున్నాయి. మనం 5 రకాల పళ్ళు, లేకపోతే 9 రకాల పళ్ళు ఇలా ఉంటాయి కదా. సో అలా అయితే పెడతారనమాట ఎంగేజ్మెంట్లో పళ్ళు. సో దానికైతే ఫ్రూట్స్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకో సైడ్ అయితే మెహందీ వేయించుకునే వాళ్ళు మెహందీ ఆర్టిస్ట్ అయితే పిలిచారనమాట. సో ఆడవాళ్ళకి ఏదైనా ఫంక్షన్ అంటే మెహందీ లేకుంటే ఏం బాగుంటుందని మన చేతులు గాజులతో మెహందీతో ఉంటేనే చాలా కలగా ఉంటుంది. ఆడవాళ్ళకి అందుకే మెహందీ అంటే చాలా ఇష్టం. సో మెహందీ ఆర్టిస్ట్ అయితే వచ్చారు. సో అక్కడ మెహందీ వాళ్ళు వేయించుకుంటున్నారు అనమాట. ఇంకో ప్యాకెట్ అవి ఇవ్వాలనా? మిశ్రీ గసాలు బాదం ఇటు పెట్టు. వచ్చి ఉంటుంది తల్లిబిడ్డలు. నెక్స్ట్ మంచిగా వచ్చింది అది వరకు. ఈడ మామూడు అయినట్టు మంచిగా చేస్తుండే అని అంత నీట్గా అనిపిస్తలేదు. జుట్టా మెట్రో పెట్టినాయా ఆడ పెట్టినా మానే పెట్టినా పెట్టుకోవాలి. అందులో పడతాయి అట్లా కావాలని పడతాయి పడతాయి. అదే అంటున్నా, అందులో ఏమో గిన్నెలు పెట్టి 2 ఉండే కదా బ్యాగ్. ఒక చేరి అమ్మ నాకు బ్లౌజ్ చీరల మీద ఇప్పించారు. మళ్ళీ నేను ఒక కడుపు పోయి పొమ్మని చెప్పిన పాపు నీకు పెట్టాలి వచ్చిందో మైదా పెట్టాలా మైదా ఇట్లా పెడతా పైన పెడతా పెట్టాలా నీకు షైన్ ఉంది. షైన్ నీ వీడియో తీస్తున్నా, మళ్ళీ యూట్యూబ్ లో చూడు సరేనా? ఫైనల్లీ నేను కూడా మెహందీ వేయించుకున్నాను. మెహందీ వేసుకుని ఇంటికి వెళ్ళేసరికి చూస్తున్నారు మా పిల్లలు, ఎవరి హడావిడి వాళ్ళకుంటే మా పిల్లల హడావిడి మా పిల్లలకు ఉందనమాట. సో వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఎప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా వారు ఇలా జారడం మాత్రం ఖచ్చితంగా ఆడతారనమాట. మా పిల్లలకు చాలా ఇష్టం. అక్కడ పోగానే అది ఒకలాంటి ఎగ్జైట్మెంట్ అనమాట. ఖచ్చితంగా ఆడుకునే వస్తుంటారు అనమాట. సో మేము అంతసేపు మెహందీ వేయించుకున్నప్పటి నుంచి వాళ్ళు ఇదే ఆట ఆడుతూనే ఉన్నారు. స్లైడ్ అవుతున్నారనమాట. నువ్వు ఇటు నుంచి పో, స్టెప్స్ పైకి నుంచి పో, స్టెప్స్ పైకి ధన్వీన్
ఓ ధన్విన్ ముయ్యో ధన్విన్ పికపు ధన్విన్ ఇక్కడ చూడు ఓ ఇక్కడ ఇక్కడ చూడు ధన్విన్ మమ్మీని చూడు పికపు పట్టుకో అనిపిస్తుంది అయ్యో ధన్విన్ ఇక్కడ చూడు ప్యాంట్ ఖరాబ్ అయిపోతుందిరా ప్యాంట్ ఖరాబ్ అవుతుంది స్టైల్ అమ్మా నువ్వు గుంజకాని గుండు పంపుతుంది లోక ఏంటి నేను అప్పుడే మెహందీ కడిగేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇది కరాచీ మెహందీ అనమాట. సో మనం పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ అలాగే లేకుంటే మనం పెట్టుకున్న మెహందీ ఎండిపోయి డ్రై అయిపోయిన తర్వాత కడిగేసుకుంటే చాలండి. లేకపోతే ఎక్కువసేపు పెట్టేసుకుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా అప్పటికే కలర్ ఎంత మంచిగా వచ్చేసిందో. ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫుల్ కలర్ వచ్చిందనమాట. ఇది ఎంత తొందరగా అయితే పండుతుందో అంతే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. కానీ యాక్చువల్గా ఫంక్షన్కి అయితే మనకి యూజ్ ఉంటుంది అనమాట. ఏ రోజైతే మనం ఫంక్షన్ టుమారో ఇప్పుడు రేపు ఫంక్షన్ ఉంటే ఈరోజు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇలాగ ఫంక్షన్ తర్వాత వెళ్ళిపోతుంది. రిస్క్ ఎందుకని ఇప్పుడు దగ్గర కాబట్టి మా హస్బెండ్ వచ్చేస్తారు వెంటనే రమ్మనండి. వీడియోలో కవర్ కాలేదు. సో ఈ విధంగా అయితే మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ అయితే అయ్యాయన్నమాట. సో అందరం డిన్నర్ తినేసి అందరం ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారంట. సో నేనైతే మా ఇంటికి వచ్చేసాను. వచ్చి నెక్స్ట్ డే కదా ఎంగేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా అవుతుందని. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నువ్వు కూడా అంటారా జై ఛత్రపతి శివాజీ మహారాజ్. జై జై అని జై అను ధన్విన్ జై దా